హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఇంకొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. వెల్కమ్ టు హెల్దీ విత్ శ్రీ. సో ఇక్కడ 5 o'clockకి నేను లేచాను వాకింగ్కి వెళ్ళాలని చెప్పేసి. నేను ఇవాళ వ్లాగ్ వచ్చేసి 5 to 10, మీ థంబ్నెయిల్ చూస్తే మీకు అప్పుడే అర్థమైపోయి ఉంటుంది. సో 5 AM to 10 AMకి నేను ఏమేమి చేస్తాను అనేది మీకు ఇందులో చూపించబోతున్నాను. మెయిన్లీ పీసీఓడి గురించి నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో పొద్దున లేవడం ఎంత కష్టమో కదండి. నేను కూడా పొద్దున లేవడం అంటే అసలు ఏడుపు వచ్చేది. బికాజ్ ఎందుకు అంటే ఆఫ్టర్ మ్యారేజ్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ బిఫోర్ మ్యారేజ్ మనం ఎప్పుడైనా లేవచ్చు, ఎప్పుడైనా పడుకోవచ్చు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కిడ్స్ ఉంటారు, నైట్ నిద్రపోము, వాళ్ళతోటి స్పెండ్ చేసి ఎర్లీగా లేవాలంటే అమ్మో చాలా కష్టమైన పని. బట్ లేస్తూనే ఉండాలి, కన్సిస్టెంట్గా లేస్తే అప్పుడు కానీ అలవాటు అవుతుంది. సో ఇప్పుడైతే నేను మామూలేనండి. నేను అలారం మోగకపోయినా పర్లేదు, నేను లేసేస్తాను 5 o'clockకి అని చెప్పేసి, వెళ్ళాలి అని చెప్పేసి. దట్ టు సమ్మర్లో ఇంకా ఎర్లీగా వెళ్ళాలనిపిస్తుంది. అసలు 6 అయ్యిందో 6:30 అయిందో ఫుల్ హీట్ ఎక్కిపోతుందండి బయట. అస్సలు ఉండలేము. ఎంత త్వరగా వెళ్ళి ఎంత త్వరగా వస్తే అంత బెస్ట్ అండి సమ్మర్లో. బికాస్ అంత హీట్ ఉంది కదా బయట. సో ఇక్కడ వచ్చేసి నేను రెడీ అవుతున్నాను వాకింగ్కి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ నేను 5 నుంచి 6:40 or 7 అవుతుంది. సో బికాస్ 10K స్టెప్స్ అనేది కంప్లీట్ చేయాలి కదా. డైలీ 10K స్టెప్స్ అనేది కంప్లీట్ చేస్తాను నేను. సో ఈ 10K స్టెప్స్ ఊరికే ఇప్పుడే అలవాటు అవ్వాల. చాలా కష్టపడాలి. బికాస్ నరకం అండి. దీని గురించి చెప్పాలి అంటే నాట్ ఎన్ ఈజీ జాబ్ దిస్ ఈజ్. అసలు కాళ్ళు నొప్పులు, అసలు స్టార్టింగ్లో అయితే అసలు తిరగలేమండి. ఒక 2 kilometers వెళ్తే చాలు, ఇంకా అస్సలు అవ్వదు. సో వాకింగ్కి వెళ్ళాను, వచ్చేసాను 10K స్టెప్స్ దాన్ టుడే. మళ్ళీ ఇక చిన్నగా వర్కౌట్స్ అనేది చేస్తాను వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత. ఈ వర్కౌట్స్ అనేది హెవీగా ఏం చెయ్యను. ఒక్కరోజు చేయాలనిపిస్తే చేస్తాను, లేకపోతే నాట్ మ్యాండేటరీ. బట్ చేస్తేనే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. వర్కౌట్స్ అన్నీ చేసిన తర్వాత, అన్నీ అంటే మొత్తం ఏం చేయనండి, కొన్నే చేస్తాను. సో ఈలోపే మా పిల్లలు లేచిపోతారు, ఇంకా డిస్టర్బ్ అయిపోతుందని చెప్పేసి. బికాస్ నేను కొన్ని వర్కౌట్స్ అనేది చేస్తాను. ఇదిగో చూడండి, మా బాబు లేచిపోయాడు ఆల్రెడీ. వీళ్ళు లేస్తే ఇంకంతే అల్లరి సౌండ్స్ ఇవే ఉంటాయి ఇంకా ఎక్కువగా. సో ఈ పీసీఓడి అనేది ఎందుకు ఏంటి అని మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనేం ఫేస్ చేశాను అండ్ నాకేమి ఇష్యూస్ వచ్చాయి, అసలు పీసీఓడి ఎందుకు వచ్చింది నాకు అనేది మీతో నేను చెప్తాను. సో మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని వీడియో షూట్ చేసుకుంటూ నేను ఇది అనేది చేస్తున్నాను. చూస్తూ వినండి, లేదంటే వాకింగ్ చేస్తూ వినండి నా వీడియోని. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది, టైంపాస్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది మీకు. సో పీసీఓడి అనేది మనకు సిమ్టమ్ ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ స్టార్టింగ్ హార్మోన్స్ ఎప్పుడైతే మనకి చేంజ్ అవుతాయో పీసీఓడి వచ్చినట్టే. బికాజ్ పీసీఓడి రీజన్స్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్, అసలు పీరియడ్స్ అప్పుడు 1 day అయ్యి 2 days గ్యాప్ రావడం, 2 days అయ్యి 1 day గ్యాప్ రావడం, ఇలా అవుతుంది కదా. సో వీటికన్నిటికీ కూడా మెయిన్ రీజన్ వచ్చేసి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యింది అండ్ పీసీఓడి అనేది స్టార్ట్ అయిందని మనం తెలుసుకోవాలి. ఇది మ్యారేజ్ కన్నా బిఫోర్ చాలామందికి అనేది వస్తుంది పీసీఓడి అనేది. బికాస్ స్లీప్లెస్ నైట్స్, ఫుడ్ సరిగా తినరు, ఆ బయటి ఫుడ్ తినడము, అలా చేసినప్పుడు కూడా బాగా ఇటువంటి సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంది అనమాట. మనం చూసుకోవాలి, ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి. బట్ నేను ఏం చేశానో చూసుకోక వన్స్ నేను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతే నాకు పీసీఓడి అనేది స్టార్ట్ అయ్యింది. సో ఇలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవన్నీ అవుతుంటే ఆకలి ఎక్కువ బాగా వేసేసేది, బాగా తినాలనిపించేది, ఊరికి కోపం వచ్చేది. సో ర్యాపిడ్ ఫైర్ లాగా అదేదో ఉంటారు కదా, స్పీడ్గా వెయిట్ గెయిన్ అయ్యేదని. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట పీసీఓడికి. స్టార్టింగ్ ఇలా ఉంటుంది. సో నేను వెళ్ళేసి చూసుకున్నాను అనమాట. ఇవే సిమ్టమ్స్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్స్ప్లెయిన్